రాయలసీమ లిఫ్ట్ ఎవరికిచ్చారు గిఫ్ట్ అనే కాన్సెప్ట్ పై ఏపీ శాసన మండలి దద్దరిల్లింది. అంతా మీరే చేశారు, మీ హయాంలోనే ప్రాజెక్టుకి పాతరేశారంటూ అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు డైలాగ్లో వరద పారించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ కూటమిని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది వైసీపీ. అదే సమయంలో బీఆర్ఎస్ మాటల్ని ప్రస్తావించి అధికార కూటమికి కౌంటర్ ఇచ్చింది. ఇటు అసెంబ్లీలోనూ ప్రాజెక్టులపైన చర్చ. ఇంతకీ రాయలసీమ లిఫ్ట్ ఆగిందెప్పుడు, ఆపిందెవరు? రాయలసీమ ఎత్తిపోతలు ఎందుకు ఆపేశారు? తెలంగాణతో లాలూచీ పడి రాయలసీమకు అన్యాయం చేస్తారా అంటూ శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. రేవంత్ చెప్పినందుకే రాయలసీమ ఎత్తిపోతలు ఆపేశారా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు. రాయలసీమకు ద్రోహం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ మండిపడ్డ బొత్సకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. రాయలసీమ ఎత్తిపోతల వైసీపీ హయాంలోనే ఆగిందన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకోవచ్చు. రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దాని సమాధానం చెప్పని అడుగుతున్నారు. అది చెప్పకుండా ఇవన్నీ అధ్యక్ష. ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. హరీష్ రావు వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టుగా వైసీపీ ప్రకటించింది. తమ హయాంలో పనులు ఆగిపోలేదని వైసీపీ చెప్పింది. అయితే ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆదేశాలతో పాటు పెనాల్టీ సంగతేంటో వైసీపీ నేతలే సమాధానం చెప్పాలంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. అధ్యక్ష, మేము సూటిగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి. ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి చెప్తున్నాం. మీరు చెప్పండి ఆ విషయం ఎందుకు చెప్పలేదు? హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జిఎన్ఎస్ఎస్ లింక్ అని చెప్పి 900 కోట్ల రూపాయలు బిల్లు పే చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. ఏదైతే ఆవులపల్లి 3 రిజర్వాయర్లు 900 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారంటే దానికి సమాధానం లేదు. 3 ప్రాజెక్టులో 2700 కోట్ల రూపాయలు ఇలా జేబులు నింపుకున్నారు. ఒక్క చుక్క నీరు కూడా రాయలసీమకు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఫైనల్ గా ఒకటే మాట్లాడుతూ క్లోజ్ చేస్తున్నా. రాయలసీమ ప్రాజెక్టు విషయంలో వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటోంది కూటమి ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు గురించి ఎప్పుడు చర్చ జరిగినా వైసీపీనే దోషిగా తేలుతుందన్నారు మంత్రి పయ్యావుల. ప్రశ్నేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సభ సాక్షిగా నిజాలు వెలుగులోకి ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్ అంటూ మంత్రి నిమ్మల ఫైర్ అయ్యారు. పైసలొచ్చే పనులు మాత్రమే చేసి జేబులు నింపుకున్నారే తప్ప నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదన్నారు మంత్రి నిమ్మల. గోరకొల్లు రిజర్వాయర్ ప్రమాదంలో ఉంది. దానికి 60 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకపోతే గోరకొల్లు కొలాప్స్ అయిపోతాని 5 సంవత్సరాల్లో ఆ రోజు అధికారులు మొరపెట్టుకుంటే గోరకొల్లుకి 1 రూపాయి ఇవ్వలేదు అని అంటే ఆ గోరకొల్లు ప్రమాదంలో పడితే ఈ కడప జిల్లాకి నీ పులివెందులకి నీళ్లు రావని తెలిసినా కూడా 1 రూపాయి అక్కడ నీ గోరకొల్లుకి ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరు రాయలసీమ ద్రోహి అధ్యక్ష? అంటే కన్న తల్లికి కోకెట్టినోడు పిన్న తల్లికి బంగారం గాజులు చేసిస్తానంట. అట్లా రాయలసీమకు సంబంధించినటువంటి ద్రోహి అధ్యక్ష. కూటమి నేతల సొంత ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని ఆరోపిస్తోంది వైసీపీ. క్యాషు సూట్ కేసు రేవంత్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఏమన్నా లోపాది ఒప్పందాలతో ఈరోజు రాయలసీమ ప్రజలు గొంతు నొక్కారా? మనకందరూ తెలుసు రాయలసీమ నీళ్లు తాగుతానే ఒక పౌరుషం వస్తుంది అనేసి. అంటే మీకు పౌరుషం లేదా? రాయలసీమ ప్రజలు తాకట్టు పెట్టి ఈరోజు మీ సొంత లాభాల కోసం రాయలసీమ ప్రజలను గొంతు నొక్కుతారా? అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ మొదలుపెట్టి మట్టి పనులు చేసి 800 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ అని విమర్శించారు. ఈరోజు అధ్యక్ష మే 5వ తారీఖు 2020లో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన వీళ్ళు
మరి కేసీఆర్ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. మరి అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు వాళ్ళు వీళ్ళు ఒకరి ఇళ్ళ కాడికి ఒకరు పోయినారు అధ్యక్ష. దీని గురించి ఎక్కడ టాపిక్ రాలేదు అధ్యక్ష. ఎప్పుడైతే ఎన్జిటికి వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి 800 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్న తర్వాత ఎన్జిటికి కంప్లైంట్ ఇస్తారు అధ్యక్ష. అక్కడితో వాళ్ళు ప్రాజెక్టు పూర్తి ఆపేస్తారు అధ్యక్ష. వైసీపీ హయాంలో సాగునీటి రంగానికి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వలేదన్నారు. పోలవరం 2.8% పూర్తి చేసామని అన్నారు, అది కూడా చేయలేదు అధ్యక్ష. డయాఫ్రమ్ వాళ్ళు కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు 400 కోట్లతో కడితే మళ్ళీ అది పాడైపోతే ఇప్పుడు 1000 కోట్లతో 97% కంప్లీట్ అయింది అధ్యక్ష. 365 జీవో అని ఒకటి తీసుకొచ్చి 2223 ప్రాజెక్టు ప్రీ క్లోజ్ చేశారు అధ్యక్ష. ఈ 20 నెలల్లో పోలవరం 15%, 74%, 89% కంప్లీట్ అయింది అధ్యక్ష. వైసీపీ హయాంలో అన్ని ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టుల కోసం పోరాటం మొదలుపెట్టినందుకే తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని అన్నారు. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్టు చెప్పారు సీఎం చంద్రబాబు. ఒక ప్రాజెక్టు కాదు, అన్ని ప్రాజెక్టులు కూడా సమస్యల్లో ఉంటే నేను ఆ రోజు యుద్ధ పేరు పెట్టి నంద్యాలకు వచ్చాను అధ్యక్ష. నంద్యాలకు వస్తే వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోలేకుండా, సమాధానం చెప్పలేక నన్ను ఉన్నపళంగా వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అధ్యక్ష. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో ఉన్నా అయినా పర్వాలేదు. ఆ రోజు నుంచి నా మనసులో ఒక పట్టిన గట్టి కోరిక ఏంటంటే, నేను పుట్టినటువంటి ఈ గడ్డకు తెలుగు తల్లికి జలహారతి ఇవ్వాలి, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. మొత్తంగా ప్రాజెక్టుల్లో పొలిటికల్ వరద పారుతోంది. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు.